మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా సంగీత దిగ్గజం మణిశర్మ గారితో స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ధీరజ్ మల్లినేని గారికి, ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్ నేను మణి గారి పాట ఎట్లుంది, ఆయన విన్న పాట ఎట్లుంది అవన్నీ నేను చెప్పే స్థాయి నాది కాదు. ఆయనతో నాకున్న అనుబంధం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి మెలోడికల్ హిట్ ని అందించినటువంటి స్పీకర్ అగస్తి గారిని మీ పాట నా చెవిలో ఏ రోజైతే పట్టదో ఆ రోజు నుండి ఇప్పుడు ఈ పాట వినేంత వరకు మీ సంగీతానికి నేను కట్టు బానిస్తా సార్. సార్ నేను మీకు ఎంత అభిమానం అంటే సార్, ఎంత అభిమానించేదంటే మీ పాటల్ని, గుడంబ శంకర్ అనే సినిమాకి సార్ మహబూబాబాద్ అనే టౌన్ నుంచి వరంగల్కి 70 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అప్పుడు స్ట్రైట్గా క్యాసెట్లు రాకపోయేది, డిస్ట్రిక్ట్ వచ్చినాక టౌన్కి వచ్చేది. 70 కిలోమీటర్స్ మేము 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గుడంబ శంకర్ క్యాసెట్ కొనుక్కొని వెంటనే పాటలు వినాలి. ఎట్లా వినాలి, అక్కడ వినలేం అని ఎక్కడైతే క్యాసెట్ కొన్నామో అక్కడే షాప్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి బతిలాడి అక్కడ పాటలు విని ఆ జోష్లో మళ్ళీ 70 కిలోమీటర్స్ వెళ్ళినాం సార్. అట్లా మీ ప్రతి సినిమాకి జరిగేది సార్. అంత బానిసలం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరు కంపోజర్స్ లైఫ్లో మీరు ఏదో రకంగా ఇన్స్పైర్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నా. నాకైతే చాలా ఇన్స్పైర్ చేశారు సార్. థ్యాంక్ యూ మీతో ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ అండి. అందరూ నాకు తెలిసిన వాళ్ళు, దగ్గర మనుషులే. థ్యాంక్ యూ సో మచ్ అండి.